డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనము మ్యాథమెటిక్స్ పెడగాజీ యొక్క పూర్వ ప్రశ్నపత్రాలు, ముఖ్యంగా పీజీటీ పూర్వ ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం అంటే పార్ట్ వైజ్గా మనం డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం. మనం నిన్న పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వరకు నిన్నటి వరకు మనం చూసినాం. ఈరోజు పార్ట్ 4 చూద్దాం. ఈ పార్ట్ 4లో మనం ప్రధానంగా 2 చాప్టర్స్ ఉన్నాయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. ఏమిటి ఆ 2 చాప్టర్స్ అంటే, ఫస్ట్ వన్ కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ అనేది ఒక చాప్టర్. దీని నుంచి ప్రధానంగా మనకి 6 బిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక ఇంకొక చాప్టర్ ఏంటంటే అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చారు. దీని నుంచి 8 బిట్స్ ఇచ్చారు. అంటే మొత్తం 6 + 8 14 బిట్స్ గురించి కూడా మనం ఈరోజు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ చూసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. మీరు లైక్ చేస్తే నన్ను మరింత ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. సో అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అయితే మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. దాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. హూ రైట్ ద బుక్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్? ఆప్షన్స్: ఏ డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, బి డేవిడ్ ఆర్ క్రాత్వోల్, సి ఎలిజబెత్ సింప్సన్, డి ఆర్హెచ్ దవే. హూ రోట్ ద బుక్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్? ఆప్షన్స్: ఏ డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, బి ఆర్హెచ్ దవే, సి ఎలిజబెత్ సింప్సన్, డి ఆర్హెచ్ దవే. ఓకే, సో మీ యొక్క ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఇట్లాంటి ఇవి మీరు అనుకుంటున్నారు కేవలం ప్రీవియస్ క్వశ్చన్స్ అనుకుంటున్నారు. సో నాట్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, మీరు ఈ యొక్క యాప్లో పూర్తిగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వింటూ ఎగ్జామ్స్ రాయండి. మీకు నేను ప్లాన్ ఏం చేస్తున్నానంటే మొత్తం 1500 బిట్స్ మీకు టోటల్గా సబ్జెక్ట్ మొత్తం కూడా అందించాలనే ఉద్దేశంతో ఉన్నాను. సో మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. సో ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, ద టర్మ్ కరిక్యులం రెఫర్స్ టు, అంటే కరిక్యులం అనే పదము ఏమి చూపిస్తుంది అని మనం ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ వన్, ద సబ్జెక్ట్ టాట్ ఇన్ ద స్కూల్, పాఠశాలలో విషయాన్ని బోధించడం. ద యాక్టివిటీస్ అండర్టేకెన్ ఫర్ ది స్టూడెంట్స్, విద్యార్థులకు కృత్యాలను అందించడం. ద సిలబస్ టు బీ కంప్లీటెడ్, సిలబస్ను పూర్తి చేయడం. ద సమ్ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కంప్లీట్ డెవలప్మెంట్, విద్యార్థుల యొక్క పూర్తి అభివృద్ధికి పూర్తి అనుభవాలను అందించడం. సో ఆన్సర్ ఈజ్ 4, ద సమ్ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవాలా. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వన్స్ అగైన్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 32 క్వశ్చన్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీఆర్ఈ ఐఆర్బి వాళ్ళు అప్డేట్ కావాల్సిన అంశం చాలా ఉంది. వీళ్ళు అప్డేట్ కాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకనంటే ఒక రకంగా ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉంటాయో, బిట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ డైరెక్ట్ ఒక్క రకంగా మీరు స్కూల్ అసిస్టెంట్ కనుక ఎగ్జామ్ రాస్తే ఇవి ఒక జస్ట్ మీడియం తేడానే. కానీ యాక్చువల్గా ఈ బిట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గాను ఈజీగాను ఉన్నాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అసలు అప్లికేషన్ టైప్లో లేదు. యాక్చువల్గా తెలుగు మీడియంలో స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చేటటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీ బిట్స్ ఏవైతే ఉంటాయో పెడగాజీ బిట్స్ చాలా టఫ్గా ఉంటాయి. సో ఈ ఎక్స్పర్ట్లు అనేవాళ్ళు కొంచెం దీన్ని గమనించితే బాగుంటుంది. ఇంకోటి, అప్డేట్ కాలేదు వీళ్ళు ఎప్పటి సిలబస్ ఇచ్చారంటే అసలు కేవలం ఇందులో మనకి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్లో అప్డేట్ చేసిన సిలబస్ ప్రకారం మెథడాలజీ పార్ట్ లేదని చెప్పుకోవాలా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కూడా ఇవ్వలేదు. ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చినా కానీ బాగుంటుంది. దానికి ఎగ్జాంపులే ఈ 32 బిట్. ఏంటంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఏర్పడి టీఆర్ఈ ఐఆర్బి అని బోర్డు పెట్టుకొని ఇన్ ద స్టేట్ ఆఫ్ అని ఆంధ్రప్రదేశ్ అంటాం చాలా తప్పండి. ఎందుకంటే తెలంగాణ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్, ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రూల్స్ ప్రకారంనే ఉంది. కానీ తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ అని ఒక మాట మెన్షన్ చేసి దానికి అనుగుణంగా మనకి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని మనం మెన్షన్ చేస్తే కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 2nd యూనిట్ and the linear equations in 2 variables in 6th unit of 9th class textbook.
దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ నోన్ యాజ్, అంటే 9th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో సెకండ్ యూనిట్ అంట లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే రెండు చరరాశులతో కూడిన లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. 6th యూనిట్లోనేమో అంటే సెకండ్ యూనిట్లో పాలినామియల్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చాడు. 6th యూనిట్లోనేమో రెండు చరరాశులతో కూడిన లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడని చెప్పాడు. సో ఇది ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ కిందకి వస్తుందని అన్నాడు. 1 యూనిటరీ మెథడ్, 2 స్పైరల్ మెథడ్, టాపికల్ మెథడ్, డాల్టన్స్ మెథడ్. ఇక్కడ కంపేర్ చేసినట్టయితే స్పైరల్ మెథడ్ అనేది ఉంటుంది. అంటే ఒకే యూనిట్ని 2 లేదా 3 నెలలకి విడగొట్టి బోధిస్తే దాన్ని స్పైరల్ మెథడ్ అంటారు. సో ఆన్సర్ ఈ స్పైరల్ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ 33 గమనించినట్లయితే ద ఎడ్యుకేషనలిస్ట్ హూ స్టేటెడ్ దట్ curriculum is the tool in the hands of an artist to mold his material according to his ideals in his studio is, తన కళా కేంద్రంలో తన ఆశయాలకు అనుగుణంగా తనదైన సామాగ్రిని తీర్చిదిద్దుకోవడానికి ఒక కళాకారుడిలా ఉపయోగించుకునే సాధనాన్ని విద్యా ప్రణాళిక అంటారని ఎవరు నిర్వచించారని అంటున్నాడు. కన్నింగ్హామ్, పెస్టాలజీ, యంగ్, ఆల్బర్టీ. ఆన్సర్ ఈజ్ కన్నింగ్హామ్. సో ద ఎడ్యుకేషనిస్ట్ who stated that curriculum is the tool in the hands of an artist to mold his material according to his ideals in his studio. Artist, studio, his material, his ideals, these words are all belongs to Cunningham. According to National Curriculum Framework 2005, which of the following is the major focus point of teaching mathematics? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారము ఈ క్రింది వారిలో ఏది ప్రధానమైనది గణిత బోధనలో అని అంటున్నాడు. దాని ఆన్సర్ ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే టు మేక్ ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యాక్టివిటీ ఓరియంటెడ్ ఎట్ ఆల్ లెవెల్స్. అంటే మ్యాథమెటిక్స్ బోధన అనేది కృత్యాత్మకంగా అన్ని స్థాయిలలో ఉంటుంది. టు మ్యాథమెటైజ్ ద చైల్డ్స్ థాట్ ప్రాసెస్, అంటే విద్యార్థి యొక్క ఆలోచనను గణితీకరణ చేయటం. టు మేక్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, పిల్లలు గణితం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అర్థం చేసుకునే విధంగా చేయడం. టు ఎన్హాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, సమస్యను సాధించే తత్వాన్ని పెంపొందించడం. ఆన్సర్ ఇస్ టు మ్యాథమెటైజ్ ద చైల్డ్స్ థాట్ ప్రాసెస్, విద్యార్థి యొక్క ఆలోచన ప్రక్రియను గణితీకరణ చేయటం అనేది 34th ఆన్సర్. ద ప్రిన్సిపల్ దట్ స్టేట్స్ దట్ ద కరికులం షుడ్ నాట్ బి రిజిడ్ అండ్ లైబుల్ టు బి చేంజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఇక్కడ కరికులం యొక్క నిర్మాణ సూత్రం ఏంటి అని అంటే షుడ్ నాట్ బి రిజిడ్, అంటే క్లిష్టంగా ఉండకుండా సరళంగా ఉండేటట్లు, అంటే సమయానుకాలం కూడా మార్చుకునేటట్లు ఉండే విద్యా ప్రణాళిక ప్రాథమిక సూత్రం అని అంటున్నాడు. చైల్డ్ సెంటర్నెస్ శిశుకేంద్రీకృత సూత్రము, మాడిఫైబిలిటీ మార్చుకునే సూత్రము, ఫ్లెక్సిబిలిటీ అనుగుణ్యత సూత్రము, చేంజబిలిటీ మార్చే సూత్రము అని అంటున్నాడు. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే నమ్యతా సూత్రం అంటారు. అంటే అంటే సమయానుకూలంగా మార్చుకోవడం, క్లిష్టంగా లేకుండా ఉండడం అనేవి ఫ్లెక్సిబిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అని కరికులం కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్లో మనం ప్రధానంగా మాట్లాడతాం. ఓకేనా. సో నెక్స్ట్ 36th నేమ్ ద కమిషన్ దట్ రికమెండెడ్ దట్ ఎట్ ద సెకండరీ స్టేజ్ ద లాజికల్ ప్రూఫ్ ఆఫ్ ది థియరం షుడ్ బి ఎంపసైజ్డ్ అండ్ ద మెమొరైజేషన్ ఆఫ్ ది థియరం షుడ్ బి గివెన్ అప్. సో హియర్ ఇక్కడ ఏం చేసి ఉన్నాడంటే ఇక్కడ సెకండరీ లెవెల్ ఈ క్రింది వాణిలో ఏ కమిషన్ సెకండరీ స్థాయిలో సిద్ధాంతాల యొక్క మెమొరీ అంటే బట్టి పట్టడానికంటే లాజికల్ ప్రూఫ్ అంటే తార్కికమైనటువంటి నిరూపణకి ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రింది వాణిలో ఏ కమిషన్ సెకండరీ స్థాయిలో సిద్ధాంతాల యొక్క బట్టి కంటే వాటిని తార్కికంగా నిరూపణ చేయడం అనే దానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది అని ఇక్కడ అనడం జరిగింది. కొఠారి కమిషన్, మొదలియార్ కమిషన్, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ కొఠారి కమిషన్ అనేది సెకండరీ స్థాయిలో ఈ యొక్క సిద్ధాంతాల యొక్క బట్టి పట్టడానికంటే వాటి యొక్క తార్కిక నిరూపణకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిందనే విషయాన్ని గమనించాలి. సో దీస్ ఆల్ 6 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 37th క్వశ్చన్ నుంచి మనకి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అనేది గురించి మనకి స్టార్ట్ అవుతుందనే విషయాన్ని గమనించాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద ఇండక్టివ్ రీజనింగ్? క్రింది వాణిలో ఏదే ఆగమన ఉపగమానికి
ఆగమన వివేచనానికి సంబంధించింది అడుగుతున్నాడు. ప్రొసీడ్స్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్, ప్రత్యేకం నుంచి సాధారణీకరణానికి పోతుంది. ప్రొసీడ్స్ ఫ్రమ్ కాంక్రీట్ ఫ్యాక్ట్స్ టు అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్, మూర్త సత్యాల నుంచి అమూర్త నియమాలకి వెళుతుంది. ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ రూల్ టు ఫార్ములా, సాధారణ నియమం నుంచి సూత్రానికి వెళుతుంది. ప్రొసీడ్స్ ఫ్రమ్ స్పెషల్ ఎగ్జాంపుల్ టు జనరల్ ఫార్ములా, సో ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ నుంచి ఉదాహరణ నుంచి సాధారణ సూత్రానికి వెళుతుంది అని అన్నాడు. సో ఇక్కడ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ రూల్ టు ఫార్ములా అనేది సంబంధించదు. రిమైనింగ్ 3 ప్రొసీడ్స్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ అనేది సంబంధిస్తుంది ఇండక్టివ్ రీజనింగ్కి. ప్రొసీడ్స్ ఫ్రమ్ కాంక్రీట్ ఫ్యాక్ట్స్ టు అబ్స్ట్రాక్ట్ రూల్స్కి సంబంధించింది. ప్రొసీడ్స్ ఫ్రమ్ స్పెషల్ ఎగ్జాంపుల్స్ టు జనరల్ ఫార్ములా కూడా సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏబిడి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ 37th వన్ 3 అవుతుంది. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎనాలిటికల్ అప్రోచ్, క్రింది వాణిలో ఏది ఎనాలిటికల్ అప్రోచ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ప్రొసీడింగ్ ఫ్రమ్ కన్క్లూజన్ టు హైపోథిసిస్ బై పుట్టింగ్ టుగెదర్ ద స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఎ థింగ్, అంటే కన్క్లూజన్ నుంచి హైపోథిసిస్కి వెళ్తుంది. పుట్టింగ్ టుగెదర్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ థింగ్ అంటే చిన్న చిన్న భాగాలను కలపడానికి. ప్రొసీడ్స్ ఫ్రమ్ హైపోథిసిస్ టు కన్క్లూజన్ బై పుట్టింగ్ టుగెదర్ ద స్మాల్ పార్ట్స్ ఆఫ్ థింగ్స్, అంటే హైపోథిసిస్ నుంచి కన్క్లూజన్కి వెళ్తుంది, అంటే చిన్న చిన్న భాగాలను కలపడం ద్వారా. ప్రొసీడ్స్ ఫ్రమ్ హైపోథిసిస్ టు కన్క్లూజన్ బై బ్రేకింగ్ ఏ థింగ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్, అంటే హైపోథిసిస్ నుంచి కన్క్లూజన్కి వెళుతుంది చిన్న భాగాలను కలపడం ద్వారా. ప్రొసీడ్స్ ఫ్రమ్ కన్క్లూజన్ టు హైపోథిసిస్ బై బ్రేకింగ్ ఏ థింగ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్, అంటే ఇక్కడ మీరు ఎనాలిసిస్ మెథడ్లో ఎనాలిటిక్ మెథడ్లో గమనించాల్సిన అంశం ఏంటంటే బ్రేకింగ్ ఏ థింగ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అనేది ఉంటుంది. ప్లస్ మనకి ఎందుకు బ్రేకింగ్ అంటే ఒక అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా ఎందుకు విడగొడుతున్నాం, మనకు కావాల్సిన దానికోసం విడగొడుతున్నాం. మనకు కావాల్సిన దాన్ని కన్క్లూజన్ అంటారు. ఇచ్చినటువంటి అంశం నుంచి హైపోథిసిస్ చేస్తాం కాబట్టి ప్రొసీడింగ్ ఫ్రమ్ కన్క్లూజన్ టు హైపోథిసిస్ బై బ్రేకింగ్ ఏ థింగ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అనేది 4th ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. తర్వాత ల్యాబొరేటరీ మెథడ్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్, అంటే ల్యాబొరేటరీ ప్రయోగశాల పద్ధతి అనేది క్రింది వానిలో ఏ సూత్రాల లేదా నియమాలకు అనుగుణంగా పనిచేస్తుంది అని అంటున్నాడు. ఇది లెర్నింగ్ బై డూయింగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. లెర్నింగ్ బై అబ్జర్వేషన్ దీనిపై కూడా ఆధారపడి ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అమూర్తం నుంచి మూర్తానికి వెళుతుంది. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ మూర్తం నుంచి అమూర్తానికి వెళుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ 3 నియమాలండి. ఇది అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్కి వెళ్తుంది, అమూర్తం నుంచి మూర్తానికి వెళ్ళదండి. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్కి వెళ్తుంది, లెర్నింగ్ బై డూయింగ్కి వెళ్తుంది, లెర్నింగ్ బై అబ్జర్వేషన్కి వెళ్తుంది. కాబట్టి ఏబిడి అనేది కరెక్ట్. సో ఆప్షన్ ఈజ్ ఏబిడి అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. సో అంటే లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై అబ్జర్వేషను, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ ఈ 3 సూత్రాలపై ఆధారపడినటువంటి పద్ధతే ల్యాబొరేటరీ మెథడ్ అని గమనించాలి. ఇది నీల్ కమల్ బుక్లో ఇచ్చాడు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో అనే విషయాన్ని గమనించాలి. తెలుగు మీడియంలో ఇవ్వలేదు అనే విషయాన్ని గమనించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్, క్రింది వాణిలో ఏది అన్వేషణ పద్ధతి యొక్క ప్రయోజనము అని చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ మెథడ్, ఎంఫసిస్ ఆన్ యాక్టివిటీ, లెర్నింగ్ త్రూ ఇండిపెండెంట్ ఎఫర్ట్స్, కవరింగ్ ద సిలబస్. అంటే ఇది ఒక్కటే కాదండి, కవరింగ్ ద సిలబస్, రిమైనింగ్ అని కూడా ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ మెథడ్, ఎంఫసిస్ ఆన్ యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టింది. లెర్నింగ్ త్రూ ఇండిపెండెంట్ ఎఫర్ట్ అంటే వ్యక్తిగతంగా నేర్చుకోవడం మీద ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది కాబట్టి ఏబిసి అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈజ్ 1. సో 40 ఈజ్ ఆన్సర్ 1. సో నెక్స్ట్ 41 ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఐడియాస్ ఆఫ్. ప్రాజెక్ట్ మెథడ్ అనేది దేని నుంచి వచ్చిందంటే ప్రాగ్మాటిజం లేదా వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చింది, డైరెక్ట్ బిట్ ఇది. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్. డెరివేషన్ ఆఫ్ ది ఫార్ములా a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n using examples is known as, అంటే a to the power of m a to the power of n is equal to a to the power of m plus 1 అనే ఫార్ములాని ఉదాహరణలతో రూపొందించడం అనేది క్రింది వానిలో దేనికి సంబంధించింది అని మిమ్మల్ని అడుగుతున్నాడు. సో కాబట్టి అది ఇండక్టివ్ మెథడ్ అవుతుందండి, ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకొని ఫార్ములాని జనరేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్, డైరెక్ట్ క్వశ్చన్ ఏనండి ఇది. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డెరివేషన్ ఆఫ్ ఫార్ములా అంటే ఫార్ములాని రాబట్టడం అంటే అది ఇండక్టివ్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలా. ఫార్ములాని యూజ్ చేస్తున్నాం అంటే యూజ్ ఆఫ్ ఫార్ములా అంటే అది డిడక్టివ్ మెథడ్ అని. ఇవి బండ గుర్తులు గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులందరూ కూడా.
వాట్ ఆర్ ద సూటబుల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ థియరమ్స్ ఇన్ జామెట్రీ? అంటే జామెట్రీలో అంటే రేఖాగణితంలో సిద్ధాంతాల నిరూపణకు క్రింది వాటిలో ఏ పద్ధతి ఉత్తమమైంది అని మిమ్మల్ని అడగడం జరిగింది. ఎప్పుడైనా సరే జామెట్రీలో థియరమ్స్ అనేవి ఎప్పుడైనా సరే అనలిటిక్ అండ్ సింథటిక్ మెథడ్స్ ద్వారా మనం ప్రూఫ్ చేస్తాం. ఇండక్టివ్ అనేదేమో ఒక సిద్ధాంతాన్ని రాబట్టడానికి, ప్రిన్సిపల్ రాబట్టడానికి. డిడక్టివ్ మెథడ్ ఏమో ప్రిన్సిపల్ని సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవడానికి. లెక్చర్ మెథడ్ ఏమో దాన్ని ఓవరాల్గా చెప్పడానికి. ల్యాబొరేటరీ మెథడ్ ఏమో ప్రయోగాత్మకంగా నిరూపించడానికి. ప్రాజెక్ట్ మెథడ్ ఏమో విద్యార్థులు తమ సొంతంగా చేసే పనుల గురించి. హ్యూరిస్టిక్ అనేది ఏమో అన్వేషణ పద్ధతి ప్రకారం చేసేది. కాబట్టి ఈ మూడు కావు. ఎనాలిటిక్ అండ్ సింథటిక్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కరెక్ట్ ఆన్సర్. ఇది కాన్సెప్ట్ ఉంటేనే మీరు ఎనాలిటిక్ సింథటిక్ అనే మెథడ్స్ పెట్టగలుగుతారు. ఇవి కాన్సెప్ట్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఎనాలిసిస్ మెథడ్ అండ్ సింథసిస్ మెథడ్ ఏదైతే ఉందో వీటి గురించి మీరు బాగా నేర్చుకోవాలి. ఇక 44 క్వశ్చన్ గమనించినట్లయితే ఈ 44 క్వశ్చన్ ఇన్ ద టూ సెట్స్ విచ్ ఫాలో సెట్ 1 ఇండికేట్స్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సెట్ 2 మెన్షన్ ద సూటబుల్ టాపిక్ ఫర్ మెథడ్. అంటే మెథడ్ సెట్ 1లోనేమో మెథడ్ ఇచ్చాడు, ఏ మెథడ్ బోధనా పద్ధతి ఇచ్చాడు. సెట్ 2లోనేమో ఈ బోధనా పద్ధతి సరిపోయే టాపిక్ని ఇచ్చాడు, దేనికి సరిపోతుందో చెప్పమని అంటున్నాడు. ఇక్కడ చూడండి డిడక్టివ్ మెథడ్ అంటే ప్రిన్సిపల్ని లేదా ఫార్ములాని ఉపయోగించడం. సో కాబట్టి సాల్వింగ్ ఏ ప్రాబ్లం యూజింగ్ ఏ ఫార్ములా అంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా డిడక్టివ్ మెథడ్, ఇందులో ఆలోచించడానికి ఏం లేదు, A2 అనేది అవుతుంది. తర్వాత సింథటిక్ మెథడ్. ఇక సింథటిక్ మెథడ్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ సింథటిక్ మెథడ్ అనేది మీరు చూడండి. ఇక సింథటిక్ మెథడ్ అనేది చూసినట్లయితే సింథటిక్ మెథడ్ బి అనేది గమనించినట్లయితే 3 అండి. ప్రూఫ్ ఆఫ్ ఏ థియరం. ఒక థియరంని మనం నిరూపించాలంటే ఖచ్చితంగా సింథటిక్ మెథడ్ని ఉపయోగిస్తాం. సార్ ఏం చేస్తారు, బోర్డు మీద ఆల్రెడీ ప్రూఫ్ చేసుకొని వచ్చి డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ వేస్తారు కాబట్టి ప్రూఫ్ ఆఫ్ ఏ థియరం అని గమనించాలా. తర్వాత నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్ అనేది గమనించినట్లయితే ఫైండింగ్ ద రేషియో బిట్వీన్ సర్కంఫరెన్సెస్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే ఒక డయామీటర్ని తీసుకొని మనం ఏం చేస్తామనంటే సర్కంఫరెన్స్ అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్సెస్ అంటే చుట్టుకొలతను కనుక్కుంటాం. అదేవిధంగా డయామీటర్ అంటే మనం దాని యొక్క వ్యాసాన్ని కొలుస్తాం. ఈ రెండింటికి మధ్య రేషియో కొలుస్తాం, అంటే డివైడెడ్ బై చేస్తే రేషియో వస్తుంది. సో దీన్ని ప్రాక్టికల్గా విద్యార్థులకు ఒక థ్రెడ్ తీసుకొని థ్రెడ్తో కొలిసి దాని యొక్క పొడవుని అక్కడ చేస్తాం కాబట్టి ప్రాక్టికల్ ఇది ప్రాజెక్ట్ మెథడ్ అవుతుంది. ల్యాబొరేటరీ మెథడ్లో చేస్తాం. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ అంటే రన్నింగ్ ఏ స్కూల్ బ్యాంక్, అంటే పాఠశాలలో ఒక బ్యాంక్ని రన్నింగ్ చేయడం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ సో కాబట్టి ఆప్షన్ అనేది 1 అవుతుంది. A2, B3, C4, D1 అనేది ఆప్షన్ అవుతుంది, మీరు గమనించాలా. ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరందరూ చాలామంది నన్ను కమెంట్స్లో పెడుతున్నారు, సార్ దీన్ని టిక్ పెట్టండి సార్ అని. నాకు టిక్ పెట్టే ఫెసిలిటీ అవైలబుల్ లేదు. యాక్చువల్గా దానికి అది టెక్నాలజీ తెలుసు కానీ ఆ డివైస్ తెప్పించాలా. సో మీరేం చేస్తారంటే నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఫోకస్ పెట్టి వినండి, నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు వీటన్నిటిని రాసుకుంటే అవి రిపీట్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే మెథడ్స్లో తక్కువ కాన్సెప్ట్ ఉంటుంది, బిట్లు కూడా అందులో ఒక మెథడ్ పట్టుకున్నాడంటే ఖచ్చితంగా అందులోకి వెళ్ళి ఇవ్వాలా. ఇంకొక అంశం ఏంటంటే మీకు మెథడ్స్ అనేవి 10 మెథడ్సే ఉన్నాయి. ఏంటో 10 మెథడ్స్ అని అంటే ఇండక్టివ్ మెథడు, డిడక్టివ్ మెథడు, తర్వాత ఎనాలిటిక్ మెథడు, సింథసిస్ మెథడు, హ్యూరిస్టిక్ మెథడు, ప్రాజెక్ట్ మెథడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడు, తర్వాత ల్యాబొరేటరీ మెథడు, ఇవేమో చైల్డ్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్ ఇవి 8 ఉన్నాయి. టీచర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్ 2 ఉన్నాయి. లెక్చర్ మెథడు, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడు, ఈ 10 మెథడ్లు చదువుకుంటే మీకు ఖచ్చితంగా 4 మార్కులు లేదా 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 4 నుంచి 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇక తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే విచ్ ఆఫ్ ది ఇంతవరకు 44 వరకు కూడా మనం ఈ యొక్క మెథడ్స్ వరకు మనం 8 బిట్స్ మనం కవర్ చేసాం. ఈరోజు మొత్తం 14 బిట్స్ కవర్ చేయడం జరిగింది. సో టోటల్గా మనము 5 చాప్టర్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ పీజీటీలో వచ్చినవి నేను రెగ్యులర్గా చెప్తున్నాను, మీరు గమనించండి. ఇక రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రేపు పార్ట్ 5లో చూద్దాం. ఈరోజు పార్ట్ 5. సో కాబట్టి మీరందరూ కూడా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో క్లాసెస్ నడుస్తున్నాయి. అట్ ది సేమ్ టైము మీరు ఎగ్జామ్స్ కూడా రాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.